భర్తగా నీ బాధ్యత ఇల్లు కొనడం అర్థమైతుందా? నిన్ను నమ్ముకొని ఇద్దరం ఉంటున్నాం, నేను నీ బిడ్డ. రోడ్డు పైన గుడిసెగడ్డ ఉంచుతున్నానా? ఎక్కడికి బేబీ ఫస్ట్? అమ్మా అన్ని దమాకు వేని పండు పోదామంటాం, మళ్ళీ వంటావు బర్ర అన్నట్టు వంటావు. కోపం వచ్చిందా? సారీ. డెమో హౌస్ చూసినాం అనమాట. ఇది కూడా క్వైట్ నచ్చింది. అంటే ఇది కూడా నేను చెప్పినట్టుగా ఎగ్జిట్ పక్కకే, హైవే పక్కకే అనమాట. సిఆర్ విల్లా పైన ఉంటున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇల్లు కట్టుకొని ఉండి బ్రతకాలి జీవితానికి అనిపించింది. 10 CR విత్ రిజిస్ట్రేషన్ 11 CR అంట, 11 crore. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేరు, వ్లాగ్స్ ఎందుకు పెట్టలే, అసలు ఉన్నారా లేదా అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నేను బతికే ఉన్న ఐడి ఓలే. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే తమ్మునే చెప్పినట్టుగా పెద్ద లొల్లైందనమాట. నేను ఏమన్నంటే ఫ్రెండ్స్, సొంతలు కొనుక్కుందాం, ఒక బిడ్డ పుట్టింది, ఎన్ని రోజులని ఇట్లా రెంటెడ్ హౌసెస్ ఉంటాము. బయటవే మేము రెంట్ హౌస్లు ఉంటాము, చాలా మందికి తెలుసు. సొంతలు కొనుక్కుందాం అంటే పెద్ద ముఖం అట్లా మార్చుకొని కూర్చున్నాడు, కొట్లాట పెట్టుకున్నాను అనమాట. సరే ఓకే, మేము ఇల్లు వెళ్ళి ఎత్తుకుదామని డిసైడ్ అయినాము. వెళ్ళి ఎత్తుకుతున్నప్పుడు వ్లాగ్ చేస్తే మంచిది కదా. అండ్ ఇది ఒకటి మాకు స్పెషల్ వీడియో అవుతుంది. మేము కష్టపడి ఇల్లు కొనడం అంటే, ఇల్లు ఇప్పుడే కొనము, అసలు ఎట్లుంది మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇల్లులు ఎట్లున్నాయి, డెమో హౌసెస్ చూద్దామని చెప్పి వీఆర్ స్టార్టింగ్ అనమాట. ఎందుకు ముఖం అట్లా పెట్టుకున్నావు, మాట్లాడు. వీడియో స్టార్ట్ చేసినప్పుడైనా కొంచెం నవ్వుకుంటే మాట్లాడు. కొట్టట పెట్టుకున్నందుకే బ్లాక్ ఇప్పుడు నువ్వు కెమెరా పెట్టి మాట్లాడు. అది నేను దేనికోసం సారీ చెప్పరు, అర్థమవుతుందా? ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ద హౌస్. అలా అర్థమైందా నీకు? దాని గురించి కాదు, వేరే దాని గురించి సార్ చెప్పు. దాని గురించే గొడవ అవుతుంది ఫ్రెండ్స్. ఇల్లు కొనమంటే కొట్లాడుతున్నాడు, ఏందో అర్థం కాదు. సారీ చెప్పు ఫస్ట్. నీ ప్రాబ్లం ఏంది? నువ్వే ప్రాబ్లం. ఓహో, నేనే ప్రాబ్లం అయితే చెప్పి వెళ్ళిపోతాను ఈ లైఫ్ లోకి వెళ్ళి. ఆ ఛాన్స్ ఎవరికి రాదు కానీ. ఓహో, అంటే వెళ్ళిపోవాలని ఉందా? నువ్వు ఓడే పాప పుట్టింది ఆగో. సో గిఫ్టీ కూడా ఉంది, గిఫ్టీని కూడా తీసుకెళ్తా. అమ్మ నేను గిఫ్టీ వెళ్దాం అనుకుంటున్నాము. భర్తగా నీ బాధ్యత ఇల్లు కొనడం అర్థమైతుందా? నిన్ను నమ్ముకొని ఇద్దరం ఉంటున్నాం, నేను నీ బిడ్డ. రోడ్డు పైన గుడిసెగడ్డ ఉంచుతున్నానా? అట్లా కట్టించినా బాగుండు కదా. సారీ చెప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా హరాస్ చేస్తున్నారు, చూసిరా? ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. సో సారీ, చాలా అలా నేను సారీ చెప్పింది సబ్స్క్రైబర్స్ కి, నీకు కాదు. చాలా రోజులైన వీడియో పెట్టాక ఇప్పటి నుంచి నేను రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేస్తా. అసలు వీడియో పెట్టకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, నా బిడ్డకి తినిపించుకోవడానికి సరిపోతుంది. ఏ ఫుడ్ పెట్టాలి, ఏ వెరైటీ ఫుడ్స్ పెట్టాలి అనే వీడియోస్ చూసి అది కుక్ చేసుకొని పెట్టుకునేటప్పుడే నా ఓపిక, నా సహనం అంతా అయిపోతుంది లైఫ్ లో. మదర్ అనే మనిషికి రెస్ట్ ఉండదు తెలుసా ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అయిపోతున్నానో. సో క్విక్ గా రెడీ అయిపోయి ఈ వేషంతో వెళ్తే ఇల్లు కాదు కదా, సెక్యూరిటీ జాబ్ లేదు పోండి అంటారు. సో క్విక్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. బై ఫ్రెండ్స్. బేసిక్ గా సన్ ఎక్స్పోజర్ వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా స్కిన్ ట్యానింగ్ అవుతుంది, స్టబ్ ఆన్ సన్ స్పాట్స్ వస్తున్నాయి అనమాట. నేను చూసిన చాలా సన్ స్క్రీన్స్ చూసిన, ఏ సన్ స్క్రీన్ నాకు పడదు. ఐదర్ ఆయిలీ అని ఉంటుంది, వైట్ కాస్ట్ అని ఉంటుంది. అసలు ఒక ప్రాపర్ సన్ స్క్రీన్ మన స్కిన్ ని ఎంత గ్లోయింగ్ గా లాంగ్ టర్మ్ స్కిన్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది తెలుసా. మంచి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే నేను ఇప్పుడు ఎట్లాగా అవుట్డోర్ వెళ్తున్నాను కాబట్టి నేను ఒక మంచి సన్ స్క్రీన్ కోసం వెళ్తే నాకు దొరికింది మధ్య కాలంలో ఏంటి అంటే, హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ అనమాట. ఇది SPF 50 PA++++ అనమాట. ఈ సన్ స్క్రీన్ ఇప్పటివరకు నేను వాడిన సన్ స్క్రీన్ లో ద బెస్ట్. ఎందుకు తెలుసా? ఇది 90% న్యాచురల్ ఆరిజిన్ ఇంగ్రీడియంట్స్ తో చేయబడింది అనమాట. ఈ సన్ స్క్రీన్ క్లినికల్ గా టెస్ట్ అయింది కూడా. ఇందులో మనకి SPF 50 PA++ ఉండడం వల్ల ఇది మనకి సేఫ్ అండ్ ఎఫెక్టివ్. అండ్ నేను ట్రస్ట్ చేసే హిమాలయ బ్రాండ్ కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇది మనకి ఇండియన్ స్కిన్స్ పైన, ఇండియన్ వెదర్ లో టెస్ట్ చేసినారు. అండ్ ఇట్ ఈస్ స్వెట్ రెసిస్టెంట్.
ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ సన్ స్పాట్స్, సన్ డ్యామేజ్ అండ్ ట్యాగ్. గివ్స్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అన్నమాట. అల్ట్రాలైట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్, నో వైట్ కాస్ట్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్, స్వెట్ రెసిస్టెంట్. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలంటే జస్ట్ ఇట్లా తీసుకొని మన 2 ఫింగర్స్కి ఇట్లా పెట్టేసుకొని మన ఫేస్ పైన మంచిగా స్కిన్కి ఎక్కడ ఎక్స్పోజ్ ఎక్కువ అవుతుందో అక్కడ బాగా మసాజ్ చేయాలి, అబ్జర్వ్ అవ్వడానికి. చూడండి ఎంత గ్లోయింగ్ గా ఉందో. అసలు సన్ స్క్రీన్ పెట్టుకున్నట్టు లేదు, లైట్ వెయిట్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఎంత బాగా అబ్జర్వ్ అయిపోయింది కదా. సన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ లో ఎక్కువ అప్లై చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్ లో మనం మసాజ్ చేసుకుంటే ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. కొంచెం లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళిపోండి. నాకు ఈ సన్ స్క్రీన్ లో నచ్చిన ద బెస్ట్ థింగ్ ఏం తెలుసా, నో వైట్ కాస్ట్. వైట్ కాస్ట్ అనేది స్కిన్ పైన లేదు, లైట్ వెయిట్ సన్ స్క్రీన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, మింత్రా అండ్ స్టోర్స్ నియర్ యూ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. లింక్స్ గివెన్ బిలో, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయినాము. చూడాలా మా ఆయనతో కొంచెం ముఖం మార్చుకుంటూ కొట్లాడినని చెప్పినా కదా. అవును, మళ్ళా ఇల్లు సొంత ఇల్లు అనేది ఉండాలి కదా. సో వెళ్ళి యాక్చువల్లీ నార్సింగ్, మణికొండ ఇట్లా పర్టికులర్ ఏరియా అని ఏం లేదు, ఎక్కడ నచ్చితే అక్కడ. హాయ్ జాయ్. హాయ్ ఫ్రెండ్స్. సో వెళ్ళి చూడాలి, మీకు కూడా చూపిస్తాం మాతో పాటు. మీరు కూడా మీ ఐడియాస్ ని కమెంట్ బాక్స్ లో చెప్పండి, చదువుతాము. ఇల్లు కొనడం అనేది పెద్ద కదా, ఇల్లు కొని చూడాలి, పెళ్లి చేసి చూడాలంటారు కదా. సో వి స్టార్టెడ్ అవర్ హంట్ ఫర్ న్యూ హౌస్ అన్నమాట. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్య. ఇంకెంతసేపు ముఖం మార్చుకుంటావు? గంట. బ్లాక్ మన ఇద్దరం అట్లా కదమ్మా, నేను వేసుకున్నా అని చెప్పి నువ్వు వేసుకున్నావు బ్లాక్. ఇల్లు కట్టి చూడాలి, పెళ్లి చేసి చూడాలని సామెత. అవునంట, మా మమ్మీ చెప్తుంది. ఏమైంది ఇప్పుడు ఇంత ముఖం పెట్టుకొని పోతున్నావు? ఇల్లు కొనవా ఇంకా? సత్యం, మన బిడ్డకు తుమ్మింది. డ్రైవర్ తీసుకుపోతున్నా. ఇల్లు ఇంకెన్ని ఇయర్స్? ల్యాండ్స్ కొంటే సరిపోదు, ఇల్లు కూడా కొనాలి. కొన్నావు ల్యాండ్స్. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను సో ఇప్పుడు ఏం మాట్లాడినా కొంచెం అట్లా ఉంటాడు అనమాట. నా బిడ్డ నన్ను ఇట్లా చేయను అవన్నీ ముడతా ఉంటది. సో చాలా మంది అడుగుతున్నారు గిఫ్ట్ని ఎప్పుడు చూపిస్తారని. చూపిస్తాం తొందరలో. ఒక మంచి సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తాం. గిఫ్ట్ ఇచ్చారని చూపించాము, ఎవరిలా ఉందో మీరే చెప్పండి. అప్పుడు గిఫ్ట్ ఇచ్చేయాలంటే ఎంత ఇష్టం రా నీకు? 100 times ఇష్టమా? టేక్ అవుట్ ద ఫింగర్ ఫ్రమ్ యువర్ మౌత్. సో వీఆర్ హెడింగ్ చూద్దాం. ఎక్కడికి బేబీ ఫస్ట్? అమ్మా ఏడి బేబీ, కొంచెం నవ్వు బేబీ. ఇట్లా ముఖం పెట్టుకొని పోకు బేబీ, అవసరం లేదు. అన్ని దమాకు వేని పండు పోదామంటాం, మళ్ళీ వంటావు, బర్రె అన్నట్టు వంటావు. కోపం వచ్చిందా? సారీ. ఒక పంచాత కాదు బేబీ. ఇప్పుడు సొంతిల్లు కొత్తిల్లు కొనుక్కుందాం బేబీ అంటే ఇంత కోపం నీకు? ఉన్నాయి మరి, కట్టి పెట్టి మరి. హలో, చెవ్వాలతో మీ అన్నం అనుకో. నీకు పెళ్లి చేసి ఇచ్చుడే ఎక్కువ వాళ్ళు. నీకు పెళ్లి చేసి ఇచ్చుడే ఎక్కువ. చేసి ఇచ్చుడు. అవును. ఇక్కడ ఏదో ఎంట్రీ ఫార్మాలిటీస్ అంట ఫిల్ చేసేసినాము. నెక్స్ట్ అంటే ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు, అండర్ కన్స్ట్రక్షన్ అయితే మనకి కంప్లీట్ డెమో హౌస్ చూపిస్తారు కదా. సో ఇక్కడ ఇది ఒక 2000+ SFT అంట. ఇది వచ్చేసి మనకి జస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వడానికనే 1,70,00,000 ఎంత అవుతుందంట. మళ్ళీ ఇంటీరియర్ చేయించుకోవాలా. 3 BHK. వ్యూ అయితే బాల్కనీస్ చాలా బాగున్నాయి, చాలా స్పేషియస్గా ఉంది. బట్ ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే ఒక ఫ్లోర్లోనే ఇంత పెట్టేసరికి ఎందుకు అనిపించింది. బట్ ఇల్లు అయితే నచ్చింది. జస్ట్ ఆప్షన్లో పెట్టుకున్నాం అనమాట. అదే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా బాగుంది, కానీ ఇంటీరియర్ కూడా చాలా పడుతుంది. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ ఇట్లనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. గేటెడ్ కమ్యూనిటీస్లో పెద్ద SFT చూసి ఇది ఇట్లా ఉండేసరికి బాలే అంటున్నాడు. ఓకే, లెట్స్ గో నెక్స్ట్ హంట్. నేను ఇంకోసారి ఇల్లు కొనని ఇంకా రాను ఫ్రెండ్స్. నన్ను తిడుతున్నాడు ఘోరంగా. ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయి ఇల్లులు అవి ఇది అని చెప్పి. 1 year బ్యాక్, కరెక్ట్ 1 year బ్యాక్ ఒక మంచి ఇల్లు వచ్చిండే. సో ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీకి వచ్చేసాము.
సో థర్డ్ హౌస్ అనమాట. ఇది కూడా స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంటే. చూసినాము, ఇందులో కూడా ఇంటీరియర్ ఏం లేదు. ఇది సమ్ 1800 SFT అంట, వెస్ట్ ఫేసింగ్ అంట. కార్నర్ బిట్ నాకు బాగా నచ్చింది, వెంటిలేషన్ ఉంది. కూసో కూసో బేబీ, కూసో కూసో, ఏం కాదు కూసో. తిన్నావా మంచిగా? ఇక్కడ పాపని చేలో పెట్టి 2 నిమిషాలు అని చెప్పి బజ్జీలు పునుగులు, మళ్ళా తగ్గాలి. నేను షుగర్ తగ్గించేస్తా. షుగర్ అదే నేను షుగర్ తగ్గించేసి తగ్గిపోతానండి. ఓకేనండి. అది మరి కాదు బేబీ, మరీ ఇట్లనా? గంట సేపు కూర్చోబెట్టినావు కార్లో. ఫ్రెండ్స్ అప్పటి నుంచి గునుగుతూనే ఉంది చూడు. ఇన్నోరు మరి కొనేది ఉండే బేబీ, మరి విల్లనే వీడియో అది జస్ట్ నేను చూసుకుంటున్నాను. అన్న గేటెడ్ కమ్యూనిటీలోనే ఫ్రెండ్స్, గేటెడ్ కమ్యూనిటీలో 2 కోట్లు పెట్టాలంటే ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. ఆ ఇండిపెండెంట్ హౌస్ కి 10 ఫ్లోర్లు వేసుకోవచ్చు, 11 ఫ్లోర్లు వేసుకోవచ్చు పర్మిషన్స్ తెచ్చుకొని. విల్లు అడిగినాం కదా ఆడ, ఎంత చెప్పారు? 10 కోట్లు. అవి ఎట్లుండే తెలుసా? క్వార్టర్స్ ఉంటాయి చూడు. ఇదేంటిది? గిఫ్ట్ కి ఫుడ్ గానీ వదిలేసే బేబీ. నా మైండ్ అంతా ఇల్లు పైన ఉంది. నువ్వు ఈ జీవితంలో కొనలేవు బేబీ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా అయితే ఒక లక్షల కోట్లే బేబీ. అయితే అది పక్కన పెట్టు. అయితే మొన్నటికి మొన్న ఒక 6 months బ్యాక్ 7 months 8 months బ్యాక్ థర్డ్ మంత్ 4th మంత్ క్యారీ. అప్పుడు మేడము పెద్ద పని చేసింది. ఏంటంటే నేను ఒక ఇల్లు చూసిన ఆన్ ద స్పాట్. అది అంటే ఆ మనిషికి చాలా అవసరం ఉండే. సో ఆన్ ద స్పాట్ అది బేసిక్గా అయితే అర్జెంట్ అవసరం, చాలా అర్జెంట్. తక్కువలో ఇచ్చేసిండు. ఎంత తక్కువ అంటే మినిమం ఒక 30 lakhs తక్కువ చేసిండు. అంత తక్కువలో ఇచ్చేసిండు. మేడంకి వచ్చి చెప్తే అవన్నీ ఫేక్ ఉంటాయి, అట్లా నమ్మొద్దు. ఆన్ ద స్పాట్ చెప్తే అట్లా నమ్మొద్దు, చాలా గలీజుకుంటారు. ఇల్లు అనేది చాలా పెద్ద ప్రాపర్టీ లైఫ్ లా. ఎంత అంటే మంచిగా ఉండే 1 hour లో వచ్చి ఒక 1 lakh కట్టేసినట్టు. నాకు నెక్స్ట్ డే ఇంటికి వచ్చి కొట్లాడంగా నెక్స్ట్ డే పోయి అవును బిడ్డ నవ్వుతుంది చూసినా బాగైందని. అది సో నెక్స్ట్ డే పోయి చూడు. నీ మొక్కం ఎప్పుడు మాట్లాడుతానే ఉంటావు. మాట్లాడనియవా? అయిందా? బాగైందా? కొనలేవు. ఇంపాసిబుల్. నువ్వు అసలు ఇంపాసిబుల్. నువ్వు చూడు కోట్లు 2 కోట్లు 3 కోట్లు లక్ష ముచ్చటనే లేదు ఏడా కూడా. ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 2 years ఇల్లు కొనాలి బేబీ. ఇదే మన టార్గెట్. 2 years ఎందుకు బేబీ? లోన్ తీసుకొని మొత్తం డౌన్ పేమెంట్ కట్టడానికి మనకి అంత సీన్ లేదు కానీ బట్ స్టిల్ అది. సో మనం ఇంకా కొన్ని ఉన్న ఇల్లులు ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? రేపు పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఏందనేది. సో ఇంకా కొన్ని ఇల్లు చూసేది ఉంది, చూద్దాం. అప్పుడే అంటారు ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని, లేనప్పుడు అది. ఇది రియాలిటీ ఫ్రెండ్స్. బాయ్. The next morning. Day 2 for house hunting అనమాట. ఈ ఒక లొకేషన్కి వచ్చినాము. ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. రాజు మాట్లాడుతున్నాడు. సో లెట్స్ సీ ఈరోజు ఎట్లా ఉంటుందో. మేము ఈరోజు వచ్చిన లొకేషన్ ఏంటి అంటే తెల్లాపూర్. ఇక్కడ బాగుంటుంది అంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పారు. అయ్యా బేబీ అట్లా వెళ్ళిపోతున్నావు? ఆయన కూడా ఎట్లా వెళ్ళిపోతున్నావు? అయ్యో ఇక్కడ దాటనిక లేదు నాకు. సో ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయంట. ఒకసారి వెళ్ళి చూద్దాము అని. కొల్లూరు దిక్కిది. ఇక్కడ తెల్లపూర్ తెల్లపూర్ సార్ చాలా ప్రైజ్ ఎక్కువ చెప్తారు. హలో హౌస్ ఫర్ సేల్ ఉందా అంటారు. సో చూద్దాం, ఈరోజు మీకు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. సో Day 2 మేము డిసైడ్ అయింది ఏంటి అంటే విల్లాస్ చూద్దామని. నిన్న వచ్చేసి మేము మొత్తం అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ చూసినాం కదా. సో ఈరోజు విల్లాస్ చూద్దామని చెప్పి ఇక్కడికి వస్తే నాకైతే ఈ విల్లాస్ అస్సలు నచ్చలేము. బయట
కలర్స్ అయినా అండ్ ఇంకా చాలామంది ఆక్యుపై చేసుకోలేదు. 4 years ఓల్డ్ అంట, దీనికే 4 CR అని చెప్తున్నారు. ఇంకొకటి ఫ్లైఓవర్ దగ్గరలోనే ఉంది, బట్ నాకు ఎందుకో బాగా అనిపించలేదు, అంత పెద్దగా అనిపించలేదు. వీళ్ళు ఎత్తుకుతుంటే అమ్మ వాళ్ళేమో కార్ల గిఫ్టీతో. అమ్మ ఉంటే అంత లాభం, మమ్మీ ఉంటే. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఈ విల్లా వచ్చేసి 10 CR అంట. మా ఆయన ఉంటుంది ఇప్పుడే బ్యాంక్లో తీసుకొని. ఇది ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇల్లు కట్టుకొని ఉండి బ్రతకాలి జీవితానికి అనిపించింది. లిటరలీ ఇది జస్ట్ డెమో హౌస్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి కొల్లూరు దగ్గరలో ఉంది. డెమో హౌసెస్ చూపిస్తారని చెప్పిన కదా, అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఏమీ అవ్వలేదు, జస్ట్ అవుతుంది. ఇదేదో ప్రాజెక్ట్ వీళ్ళది అంత ఐడియా లేదు. కావాలి అని ఎవరు అని అనుకుంటే చెప్పండి, నేను కనుక్కొని డీటెయిల్స్ పెడతాను. బట్ 10 CR విత్ రిజిస్ట్రేషన్, 11 CR అంట, 11 crore విత్ రిజిస్ట్రేషన్. అది ఓన్లీ వితౌట్ ఇంటీరియర్. అంటే మనము ఆ 11 CR పెట్టి తీసుకున్నాక ఇంటీరియర్ చేయించుకోవాలి. ఈ డెమో హౌస్కే ఇంటీరియర్కి ఇంత అయింది అంటే వాళ్ళకి 2 CR అరౌండ్ అయిందంట. నాకైతే అబ్బాయి ఏంది అసలు, ఇది స్వర్గంలా ఉంది. అంటే వీళ్ళు చేయించుకుంది చాలా బాగా చేయించుకున్నారు. అంటే హ్యూజ్ ప్లేస్, మనకి 300 square yardsలో కట్టిన ప్రాజెక్ట్ ఇది. అంటే పర్టికులర్ హౌస్ ఏదైతే మేము చూస్తున్నామో చాలా చాలా బాగుంది. కానీ మాకు ఇది చాలా పెద్దది అయిపోతుంది ఒకవేళ. ఎందుకు అంటే ఇంత పెద్దది ఫస్ట్ తీసుకునే అంత స్తోమత లేదు. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, అంత లేదు. ఇంత పెద్దది తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ చచ్చిపోతారు. CR విల్లా పైన ఉంటున్నాడు. మాటరాని మౌనమిది. 10 CR అంటే ఒక 100 సంవత్సరాలు కష్టపడాలి. 100 సంవత్సరాలు కష్టపడాలి. సో ఆ 10 CR ప్రాపర్టీ చూసి రిటర్న్ అవుతుంటే ఇంకో ప్రాపర్టీ కనిపించింది, ఇది విచ్ ఇస్ నాట్ ఏ విల్లా, బట్ ఇది కూడా అపార్ట్మెంట్స్. ఇందులో కూడా డెమో హౌస్ వాళ్ళు చూపిస్తాము అని చెప్తే మాకు చాలా నచ్చి డెమో హౌస్ చూడడానికి వచ్చినాం అనమాట. చాలా టయర్డ్ అయిపోతున్నాము ఎత్తికి. ఇంకా నేను కొంచెం ఇక్కడికి వచ్చేసరికి నేను టయర్డ్ అయిపోయి, నువ్వు వెళ్ళి అడుగు సేల్స్ ఆఫీస్లో అని చెప్పిన. బేబీని ఇంట్లో వదిలిపెట్టచ్చు కానీ ఏడుస్తుందేమో అన్న టెన్షన్ ఒకటి ఉంటుంది. సో రాజు వస్తున్నాడు బ్రోచర్ తీసుకొని. డ్యూటీకి ఎక్కాలా జల్దీ? వర్క్ చేస్తున్నావు బిల్డింగ్స్లో, ఎందుకు వేసుకోవాలి? మనల్ని చూస్తూ వాళ్ళు అట్లీస్ట్ క్లయింట్స్ వస్తున్నారని చెప్పి ఆగుతారు. ఓహో. సో సేఫ్టీ కోసం లైక్ అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ కదా, సిమెంటో రాయో ఇటుకరో ఇసుకరో ఏదో పడుతుందని వాళ్ళు అట్లా సేఫ్టీ కోసం వాళ్ళ ప్రోటోకాల్ని బట్టి ఆ జాకెట్ ఆ క్యాప్ ఇచ్చినారు. పెట్టుకొని లిఫ్ట్ లేదు, కష్టమైన వెళ్ళి డెమో హౌస్ చూసినాం అనమాట. ఇది కూడా క్వైట్ నచ్చింది. అంటే ఇది కూడా నేను చెప్పినట్టుగా ఎగ్జిట్ పక్కకే, హైవే పక్కకే అనమాట. మన వ్యూ వచ్చేసి కంప్లీట్ గ్రీనరీ హైవే వ్యూ ఉంది. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అన్ని ఆక్యుపై అయిపోయి అన్నారు. బట్ ఓకే, ఇంత 3 balconies ఇచ్చి అంతా బాగుంది. కానీ ఇంత ఇది కూడా మాకు అరౌండ్ 1.8కి వస్తుంది అన్నారు. 1.80 crore అంట. మళ్ళీ ప్లస్ అమ్యూనిటీస్ అని చెప్పినారు. సో అదే ఆలోచిస్తున్నాము, అసలు గేటెడ్కి వెళ్ళాలా లేకపోతే విల్లాస్ గేటెడ్కి వెళ్ళిపోవాలా లేకపోతే ఇండిపెండెంట్కి వెళ్ళాలా అనే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాము. అంటే గిఫ్టీ కోసం ఆలోచిస్తే గేటెడ్కి వెళ్తే ఫ్యూచర్లో బాగుంటుంది అని, గిఫ్టీ కోసం ఆలోచించకపోతే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఎప్పటికైనా మనకి ప్లస్ కదా అని పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాం. నిజంగా ఇల్లు కొనడం అంటే ఎంత పెద్ద కన్ఫ్యూజను మాకైతే. బట్ చూడాలి డెస్టినీ, గాడ్ ఏం రాసి పెట్టిండో, ఏం ఇస్తాడో. సో ఫ్రెండ్స్ సేఫ్టీ కోసం ఇది ఇచ్చారంట, బికాజ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కదా. సో సేఫ్టీ, సో దట్ మన పైన ఏం పడినా ఏం కాదని నేనే ఎప్పుడు లేట్ దొరుకుతున్నా. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము ఫైనల్గా చాలా హౌసెస్ చూసినాము, కొన్నే చూస్తాం అనుకొని. అక్కడ రాజు అయితే లోపల మాట్లాడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వాళ్ళతోటి. ఫైనల్గా చీకటి అయిపోతుంది, ఆకలి అవుతుంది, కష్టం ఎక్కువైపోతుంది.
సో ఫైనల్గా ఏ ఇల్లు ఓకే చేసినాం. మేము చూసిన ఇళ్ళల్లో విల్లా నా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంటా స్టాండర్లోన్ అపార్ట్మెంటా ఏం ఓకే చేసినాము, ఎందులోకి వెళ్ళబోతున్నాము, మాకు కొత్త ఇల్లు ఎట్లుండబోతుందో మీకు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో అన్నీ అప్డేట్ చేస్తాము. Please stay tuned and don't forget to like, share, comment and subscribe to Stellara Vegetable 7. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, bye bye, take care.